पूरा लोकल। జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం చైనా మాంజా మెడకు చుట్టుకుని ఓ బాలునికి తీవ్ర గాయాలైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణంలోని దుబ్బవాడలో ఇంటి ముందు ఆడుకుంటున్న శ్రీహాస్ అనే 4 సంవత్సరాల బాలుడి మెడకు చైనా మాంజా చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని పట్టణంలోని ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య చికిత్స కోసం నిజామాబాద్ కు తరలించారు. అది పరిశీలించిన డాక్టర్లు శ్రీహాస్ మెడ చుట్టూ 20 కుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. పట్టణంలోని చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు ఆకుల ప్రవీణ్, మాది మెట్పల్లి. ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇప్పుడు రాబోయే సంక్రాంతి సీజన్. సంక్రాంతి అంటే అందరికీ తెలిసిందే, పతంగిలు, ఈ మాంజాలు ఇవన్నీ ఉంటాయి. ఈ పండుగ అనేది మంచి వాతావరణంలో చేసుకోవాలా. ఇవాళ ఏంటంటే ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా చైనా మాంజాలు ఇవన్నీ అమ్ముతున్నారు. నిన్నటికి చూస్తే మెట్పల్లి దుబ్బవాడలో ఒక 4 సంవత్సరాల పిల్లానికి వేరొక అబ్బాయి పతంగి ఎగిరెత్తే ఆ చైనా మాంజాకి 22-23 కుట్లు పట్టి ప్రాణాపాయ స్థితిలో నిజామాబాద్లో కొట్టుమిట్టాడుతుండు. ఇవాళ అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దంటే రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అన్ని యంత్రాంగం రేపటి నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి ప్రతి షాపులో, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి గల్లీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలా. ఎక్కడ ఎవరు చైనా మాంజామినా సరే, వాళ్ళు ఎంతటి వ్యక్తులైనా సరే వారిపైన ఉక్కుపాదం మోపి చర్యలు తీసుకోవాలా. ఇలా ఆ బాధిత కుటుంబానికి కూడా ప్రభుత్వం తరపున ఏదైనా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మెట్పల్లి పట్టణంలో నిన్న దుబ్బవాడలో చైనా మాంజా ద్వారం ద్వారా ఒక బాలునికి దాదాపు 20 కుట్లు పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మరి ఒక ప్రభుత్వం ఒక పక్క ఈ చైనా మాంజాను నిషేధించినప్పటికీ ఒక మెట్పల్లి పట్టణంలో అనేక కిరాణా దుకాణాల్లో, స్టోర్ రూమ్లల్లో దీన్ని విక్రయిస్తూ ఉన్నారు. గుట్టు చాపులు కాకుండా విక్రయిస్తూ మరి కొంతమంది వ్యాపారస్తులు లాభం పొందుతూ ఉన్నారు. దాని ద్వారా ప్రభుత్వము నిషేధించినప్పటికీ కూడా ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ చైనా మాంజాను విక్రయించడం ద్వారా అనేక మంది విద్యార్థులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మరి చాలామంది దీనికి ఈ చైనా మాంజా ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ యొక్క అధికారులు తనిఖీలు చేపట్టి, విస్తృతంగా తనిఖీలు చేపట్టి తక్షణమే చైనా మాంజాను దారాన్ని ఎవరైతే విక్రయిస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.